ఇవాళ చాలా పెద్ద పొరపాటు జరుగుతున్నది ఏమిటంటే పిల్లల విషయంలో మేము వింటున్నాం స్పష్టంగా. పిల్లకి అన్నం పెట్టమ్మా అంటే టీవీ పెడితే కానీ తిందండి. నువ్వన్నది దేనికి? అలా అలవాటు అయిపోయిందండి. అలవాటు చేసింది నువ్వేగా. అలవాటు ఎలా అవుతుంది? పిల్లలకి ఏదైనా అలవాటు అవుతుందా? అసలు మనం చేస్తేనే అవుతుంది, లేకపోతే ఎందుకు అవుతుంది? వాళ్ళకి ఏం తెలుసు ఏదైనా అలవాటు చేసుకోవాలని? టీవీ పెడితే కానీ అన్నం తిందండి, ఫోన్ చూపిస్తే కానీ అన్నం తిందండి. అదేమిటది అంటే మన మొహం అంత పనికి మాలిన మొహంగా ఉందన్నమాట. టీవీలో బాగున్నాయి మొహాలు. తల్లి కానీ తల్లి కానీ పోనీ తండ్రి కానీ ఎవరైనా కూర్చుని 2 ముక్కలు చెబితే తినరాని వాళ్ళు. అలాగే మా అమ్మ కూడా ప్రవర్తించి ఉండుంటే ఈవేళ ఆవిడ గుర్తొచ్చి మా అమ్మ ఫోటో ఇక్కడ పెట్టేవారు కదా, నేను అసలు వేదికెక్కే అర్హత కూడా నాకు వచ్చేది కాదు. కానీ మా అమ్మ అలా చేయాల. ఒడిలో పండిన వేళ రామ కథలు ఓహో ఎంసును కొట్టగా. అందుకే నేను మాతృదేవో భవ అని మొదలు పెడతాను. నువ్వే కనుక ఆ కథలు చెప్పకపోతే నాకేం వచ్చేదమ్మా? నువ్వేవో మూల కథ అంటూ చెప్పావు కాబట్టి దాని మీద ఏదో ఇంకాస్త ఆలోచించి నాన్నగారు చెప్పిన వేదం శాస్త్రం దృష్టిలో పెట్టుకుని, గురువులు చెప్పిన కావ్యాలు దృష్టిలో పెట్టుకుని నేనేదో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే నాకెక్కడిది ఇదంతా. ఒడిలో పండిన వేళ రామ కథలు ఓహో ఎంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. ఊహూ ఎంచును కొట్టగా బడివై నేర్పితివమ్మా. ఇంకా నేను బళ్ళో చేరకముందే రామకథలు చెప్పావమ్మా, అందువల్ల ఇవాళ ఇంత వైభవం పొందగలుగుతున్నాం, ఇంతమంది జనం ఆదరణ పొందగలుగుతున్నాం. లేకపోతే మాకెక్కడిది ఇది? ఇప్పుడు మళ్ళీ గమనించండి, కొత్త విద్యా విధానం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం వారు పెడుతున్నారు ఎన్ఈపి, జాతీయ విద్యా విధానం. దాంట్లో 6 ఏళ్ల వరకు బడికి పంపడానికి వీల్లేదు. అది చాలా గొప్ప విధానం. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఉన్న విధానం అదే. మన దగ్గర విద్య ఎందుకు అడుగంటింది అంటే కడుపులోంచి కార్పొరేట్ స్కూల్లో బారేస్తున్నాం పట్టుకెళ్ళి. మనం కడుపు టు కార్పొరేట్. ఆసుపత్రిగా వచ్చి నుంచి కూర్చుంటాడు ఆ ప్రిన్సిపాల్, అక్కడి నుంచే లెక్కెళ్ళిపోతాడు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ ప్లే స్కూల్ అంటాడు, డిస్ప్లే స్కూల్ అంటాడు, అవుట్ ప్లే స్కూల్, మొత్తం మీద నాశనం చేసే స్కూల్ అది. ప్లే నువ్వు చేసేదేటే మేమేం చెప్తున్నాం ఇక్కడ? 6 ఏళ్ల వరకు బడికి పంపకూడదు. మగ ఆడ ఎవరైనా సరే ఓ చిన్న గుడ్డముక్కడు కట్టి ఇంట్లోనే కూర్చోబెట్టాలి. వాడికి కూర్చి కూడా చాలా ఏముంది. మాకైతే చిన్నతనంలో మరే ఆశ్చర్యం, మా అమ్మ చినిగిపోయిన రవికలు కూడా మాకు కట్టేవారు. ఏమీ అనుమానం లేదు. ఆ తల్లి రవికలు గుడ్డ చినిగిపోయింది ధరించడం వల్ల నేను పద్మశ్రీ పొందగలిగాను, అనుమానం లేదు. అవి కూడా బయట పారేసేవారు కాదు, పర్యావరణానికి ఇబ్బంది అని. ఆ పిల్లాడికి మనకొస్తే కట్టేయండి, వాడిని ఎవడు చూశాడని వారు. ఇవాళ ఆ పిల్లాడినే ప్రపంచం అంతా చూస్తున్నారు తెల్లారేసరికి స్మార్ట్ ఫోన్లో. ఆవేళ నిరాడంబర జీవనానికి ప్రాధాన్యం ఇచ్చారు, ఆడంబరాలకి ప్రాధాన్యం ఇలా. లోపల సంస్కారాన్ని పెంచే ప్రయత్నం చేశారు, షోకులు పెంచే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మనం పిల్లల్లో షోకులు పెంచే ప్రయత్నం చేస్తున్నాం, సంస్కారం అడుగంటిపోయింది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనకు బాగా డబ్బు ఉందన్న విషయాన్ని వాళ్ళకి చెప్పేస్తున్నాం, మనం ప్రదర్శిస్తున్నాం. అలాగా మనం వస్తువులు, రకరకాల ఖరీదైన వస్తువులు కొనడం ద్వారా, ఖరీదైన మాటలు మాట్లాడడం ద్వారా, అసలు డబ్బు లేనివాడు పనికి మాలినవాడు అని వాళ్ళ ముందే వ్యాఖ్యానం చేయడం ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది డబ్బు ఉంటే తప్పేం లేదని. తర్వాత వాళ్ళు ఏమవుతున్నారో నేరస్తులు, ఘోరస్తులు అవుతున్నారు. అందుకని అప్పుడే నువ్వు రామకథలు చెప్పావమ్మా మాకు. ఈ 6 ఏళ్ళు జీవితం ఎలా గడుస్తుందండి? ఆ పూర్వం ఎలా గడిచేది? ఇక్కడ సత్యవాణి గారి వయసు ఉన్న వాళ్ళు అందరూ చూసుకోండి, వాళ్ళకి ఎలా గడిచింది జీవితం అప్పుడు. ఇంకా ఆడపిల్లల పరిస్థితి మరీ వారు అప్పట్లో చదువు లేదేం లేదు, పుట్టగానే పెళ్ళే. 16 ఏళ్ళు ఎప్పుడు వస్తుందో పెళ్లి చేసేద్దాం. ఈ లోపు ఏం చేసేవారు? తల్లులు చాలా సంస్కారం నేర్పేవారు వాళ్ళకి. మరి ఇప్పుడు వాళ్ళు ఆ తల్లులందరూ 10వ తరగతి చదివి మానేశారో, 3వ తరగతి చదివి మానేశారో, డిగ్రీ మధ్యలో పెళ్లి కుదిరిందంటే చదువు మానేసేవారు. ఆయన ఆ తల్లులు పెంచిన పిల్లలు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు పిల్లల కోసం త్యాగం చేశారన్న విషయాన్ని పిల్లలు గుర్తించడం. మా అమ్మ మా కోసం చదువు మానేసింది, మరి మా అమ్మ కోసం మేము ఏమైనా చెయ్యాలి కదా అని కృతజ్ఞతాభావం ఉండేది.
అంచేతను ఎప్పుడు బడిలోకి పంపేయడం కోసం తొందరపడకూడదండి. ఎంత తొందరగా బడికి పంపితే అంత తొందరగా నాశనం అయిపోతాడు పిల్లాడు. ఈ పంపేలోగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేయవలసింది ఏంటంటే ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ రద్దు అయితే తప్ప దేశం బాగుపడదు. 1వ తరగతిలోకే నేరుగా పెడతాడు, పలక తీసుకెడతాడు, అక్షరాలు నేర్చుకుంటాడు, తర్వాత పుస్తకం పట్టుకుంటాడు. మా రోజుల్లో పుస్తకం పట్టుకుంటే చాలు వాడు పెద్ద లాయర్ కింద లెక్క, పెద్ద డిగ్రీ పట్టా వచ్చేసాడు. పుస్తకం పట్టేసాడు అప్పుడేనే. జస్ట్ తెలుగు పుస్తకం అది, అమ్మ అవు ఇల్లు ఈశ్వరుడు అయ్యి ఉండవందు, అది పట్టే పుస్తకం పట్టేసాడు అప్పుడే. మా వాడు పుస్తకం పట్టేసాడు. కొందరు 3 నెలలకే పుస్తకం పట్టుకునేవారు, కొందరు ఏడాదికి పట్టుకునేవారు, ఎవరి మేధాశక్తిని బట్టి వారు. ఈ లోపు మనం చేయవలసింది ఏమిటి అంటే తల్లిదండ్రులు గమనించాలి, యువ దంపతులు అయిన వాళ్ళు ప్రధానంగా గమనించాలి. పుట్టినప్పటి నుంచి పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడాలి. చంటి పిల్లల దగ్గర మౌనంగా ఉండకూడదండి, మొగాళ్ళు అయిపోతారు. ఎప్పుడు 8 ఏళ్ల లోపు పిల్లల దగ్గర, 80 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గర మనం మౌనంగా ఉండకూడదండి. మనం మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళని మాట్లాడిస్తూ ఉండాలి. మౌనంగా ఉండాల్సింది ఎవరంటే 25 ఏళ్ళ వాళ్ళ దగ్గర, 30 ఏళ్ళ వాళ్ళ దగ్గర. వీళ్ళు నోరు తెరిస్తే ప్రమాదం. చిన్నపిల్లలనేమో టీవీలకు వదిలేసాం, పెద్దాళ్ళనేమో ఇంకా వాళ్ళు ఓ టీవీ బారేసేసాం. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో బారేసాం. పెద్ద ఆవిడతో ఏం మాట్లాడతాం? పెద్ద ఆవిడతోనే మాట్లాడాలమ్మా. ఆవిడకు 3 జీవితానుభవాలు ఉన్నాయి. 85 ఏళ్ళ ఆవిడ దగ్గర కూతురు కానీ, మనవరాలు కానీ, అల్లుడు కానీ, కొడుకు కానీ, మనవడు కానీ ఎవరైనా కూర్చొని, మా అమ్మ నీ గురించి అసలు చెప్పు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏమిటి, ఎలా చదువుకున్నావు, ఎవరికి ఎక్కడ పెరిగావు ఏమిటి, ఆవిడ ఎంత సంతోషిస్తుంది. ఆవిడ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతుంది. అయిపోయి అడిగేవాడు ఆవిడ వేళ. అదో పెద్ద ఇంటర్వ్యూ. మా పోటీకాళ్ళని ప్రాణాలు తింటారు ఇంటర్వ్యూల గురించి. ఇంట్లో ఉన్న ముసలాళ్ళని ఎవరో ఇంటర్వ్యూ చేయరు. మాకు వద్దు మొర్రో అంటే మా జీవితాలన్నీ బయటెట్టేస్తారు ఇక్కడ. ఇంటర్వ్యూలు చేసి వాడు అమ్మేసుకుంటాడు సంచలనం. ఈయన 5వ తరగతిలో అమ్మాయి జల్లాగట్టు ఏం చేస్తాం? 5వ తరగతిలో జల్లాకపోతే అద్వైతం బోధిస్తావా? అవన్నీ కావాలి వాడికి. అదే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఏం అడగడచ్చు. కానీ అడిగి చూడండి ఎంత గొప్ప కథలు వస్తాయో, ఎంత గొప్ప జీవితానుభవాలు వస్తాయో. చచ్చిపోవలసిన పరిస్థితులు వాళ్ళకు 10-15 సార్లు ఏర్పడినా చచ్చిపోకుండా బతుకున్నారు 80 ఏళ్ళు. అందుకు ఇవాళ వాళ్ళకి బిరుదులు, అందుకు చేయాలి సన్మానాలు. అంత పరిస్థితులు ఎదురై వాళ్ళ కడుపు నుంచి పుట్టినవాడు వాళ్ళ కళ్ళ ముందు చనిపోయారు, అయినా బతికే ఉన్నారు వాళ్ళు. ఆ తెగు ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం వల్ల వచ్చింది, భారతం వల్ల వచ్చింది, భాగవతం వల్ల వచ్చింది. అందుకని పిల్లల్ని బళ్ళోకి పంపడానికి తొందరపడకూడదండి, వాళ్ళకి సంస్కారం నేర్పడానికి తొందరపడాలి. అందుకోసం మనం ఉద్యోగం మానేస్తే మంచిదా, చేస్తే మంచిదా, సగం ఉద్యోగాలు చేస్తే మంచిదా, అదంతా ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అసలు ఒకరు ఉద్యోగం చేసి ఒకరు మానేయాలంటే ఎవరు మానేయాలి? మీరు నిర్ణయించుకోవాలి. ఎవరు చెప్తారు ఆ విషయాలు? నేనైతే ఒకటే చెప్తాను, ఆదాయం వచ్చే ఉద్యోగం కంటే సంస్కారం, సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం ఉన్నవాళ్ళు చేయండి, మిగిలిన వాళ్ళు మానేయండి, పర్వాలేదు. సమాజానికి ఉపయోగపడుతుంది ఆ ఉద్యోగం. ఓ కలెక్టర్ ఉద్యోగం ఉంది, ఆడదైనా మగాడైనా చాలా ఉపయోగపడే విషయం అది, ఆయన చెయ్యాలి. ఆదాయం వచ్చే ఉద్యోగం కాదండి, సమాజానికి ఉపయోగపడే పని ఆడైనా మగైనా ఎవరైనా చేయవలసింది. రెండో వాళ్ళు మానేయచ్చు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళని ఇద్దరు సంపాదిస్తుంటే పిల్లలకి కన్నీళ్ళు అయిపోతున్నాయి. వేడి నీళ్ళు లేవు, చన్నీళ్ళు లేవు ఇక్కడ. ఇదే తేడా. ఇవాళ రామరక్షా స్తోత్రం గురించి కానీ ఎక్కడైనా ఏదైనా విషయం ఆవిడ ఎన్నో విషయాలు చెప్పారు, మాట్లాడామని. ఎందుకు ఉమాసహస్రం ఎటువంటి గ్రంథం ఎవరు మాట్లాడతారు? పొద్దుటూరులో మాట్లాడారు 3 సార్లు ఉమాసహస్రం. ఉమాదేవి మీద కావ్యకంఠ గణపతి ముని రాసిన 1000 శ్లోకాలు. భజగోవింద స్తోత్రం, ఇవి మాట్లాడగలిగే విషయాలు ఇవన్నీ. శంకరాచార్య భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానం. ఇలాగే ఎన్ని విషయాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి 6 ఏళ్ల లోపుగా తల్లిదండ్రులు నేర్పినటువంటి కథలు, పిట్ట కథల రూపంలో వాళ్ళు చెప్పినవి. అన్నం తింటూ ఉంటే ఒకసారి, తిన్నంటే ఒకసారి, పడుకుంటే ఒకసారి, లేపడానికి ఒకసారి, పడుకోబెట్టడానికి ఒకసారి, రకరకాల కథలన్నీ చెబితే అవన్నీ మనస్సులో పట్టేసి తర్వాత ఈ కథలన్నీ ఏ కావ్యాల్లో ఉన్నాయో అవి చదవాలని అనిపించింది ఈ జీవుడికి. అందువల్ల చెప్పగలుగుతాం. అందుకని ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాం. రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా అనే ఆ తల్లి దీవెనలు కోరుతూ ఉన్నాం. ఇప్పుడు రామరక్షా స్తోత్రంలో ప్రవేశిస్తాం. ఇది మంత్రం లాంటి స్తోత్రం అండి. దీన్ని నిత్యపారాయణ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ చేసేటప్పుడు మీరు పూజామందిరంలో కూర్చుని రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఉండేటువంటి పట్టాభిషేక దృశ్యాన్ని పెట్టుకుని సీత ముఖంలోకి, రాముడు ముఖంలోకి, హనుమంతుడి ముఖంలోకి, లక్ష్మణుడి ముఖంలోకి చూస్తూ చేయండి. ఎందుకంటే ఓ 10 సార్లు చదవగానే నోటికి వచ్చేస్తుంది. పెద్ద విషయం ఏం కాదు, అంత కఠినమైన పదాలు ఏం లేవు.
రాముడు నా శిరస్సును రక్షిస్తాడు, రాముడు నా పాలభాగాన్ని రక్షిస్తాడు, రాముడు నా ముక్కును రక్షిస్తాడు, రాముడు నా చెవులను రక్షిస్తాడు. ఇవిడు ముక్కు చెవులు రాముడు రక్షించినప్పుడు ముక్కు చెవులే కోసేసాడే. ఇదే స్తోత్రంలో రహస్యం. ఎందుకు ప్రత్యవయవానికి ఒక రామనామాన్ని చెప్పాడు? ఆ నామం చదివేటప్పుడు రామాయణంలో ఆ కథ గుర్తు రావాలి, ఆ ఘట్టంలో రాముడు ప్రవర్తించిన విధానం గుర్తు రావాలి. అప్పుడు ఆ అవయవానికి ఈ నామం ఎందుకు జోడించారో అర్థమవుతుంది. పారాయణ చేసే విధానం అది. తొందరపడి రోజుకి 10 సార్లు చేయడం, 10 మంది కూర్చుని చేయడం, ఊరికి ఇది ఎంత ఓవర్ యాక్షన్ అంటారు. ఒక్కళ్ళే చెయ్యాలి. ఇప్పుడు ఒక 100 మంది కూర్చోవడం, హడావుడి చేయడం, ప్రసాదాలు చేయడం, ఇదంతా ఊరికే లెక్కలు రాసుకుందుకు ఖర్చులు పెట్టడానికి పనికొస్తుంది. మన ఇంట్లో మనం ఒక్కళ్ళమే చేయాలి. మాటి మాటికి రాముడి ముఖంలోకి సీత ముఖంలోకి చూస్తూ ఉండాలి. నేను ఈ స్తోత్రం మీద మాట్లాడతానని ఒప్పుకున్నాక ఖచ్చితంగా నేను 40 రోజుల పాటు దీని మీద అదే సాధన చేశాను. నా ఇల్లాలు ప్రత్యక్ష సాక్షి. ఒక దశలో నేను కన్నీళ్లతో రాముడు చూస్తుంటే ఏమైపోతారని ఏడిచింది కూడా. నాకు ఆ రాముడు చూస్తే కదలబుద్ధి కాల. నేను ఇదివరకు ఈ స్తోత్రాన్ని ఎప్పుడూ పెద్దగా పారాయణ చేయాల, కానీ ఎందుకు ఆవిడకొచ్చి నోటుకొచ్చింది. ఆవిడ రోజు వంట చేసుకుంటూ చదువుతూ, అందులో కొన్ని మాటలు నన్ను బాగా ఆకర్షించి ఆవిడ చదువుతూ ఉంటే ఏమి చెప్పాడు ఇందులో. యతాం రామ బలోపేతాం రక్షాం యస్సు కృతి పఠేత్ సచిరాయుస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. ఎంత బాగా చెప్పాడు అని. ఏవో కొన్ని మాటలు నాకు నచ్చేవి కొన్ని ఉంటాయి కదా, పాండిత్య సంబంధమైనవి, మహాధైర్యాన్ని ఇచ్చేవి. ఈ మాటలతో మనం అందరికీ ధైర్యాన్ని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చదువుతోంది, మనం ఏదో వదిలేసాం ఈ స్తోత్రాన్ని అని. ఏమిటిదంటే రామరక్షా స్తోత్రం ఉంది. అప్పటికేదో నన్ను 5 చాలామంది ఫోన్లు చేసిన వాళ్ళు దాని మీద మీరు మాట్లాడండి, దాని మీద మీరు మాట్లాడండి. సరే, అయితే అందరూ అడుగుతున్నారు ఎందుకే అనమాట మాట్లాడతానని. రామకృష్ణ మఠం వాళ్ళ పుస్తకం ఉంటే తెప్పిస్తే, ఆ రామకృష్ణ మఠం పుస్తకం మీద రాముడు ఉన్నాడండి. అసలు ప్రపంచంలో ఏ మానవుడు కాదు, ఏ దేవుడు సరిపోడు. అంత అందమైన రాముడిని వేశారు. అంత అందమైన రాముడు అలా ధనుస్సు పట్టుకుని అలా నిలబడి ఉంటే నేను ఆ పుస్తకం పట్టుకుని అలాగే చూస్తూ రోజు పొద్దున సాయంత్రం కేవలం చదువుకోవడమే. అసలు వదలబుద్ధి కాలేదు. ఒక దశలో అలా రాత్రి 10 అయినా సరే రాముడు ఫోటో పట్టు కూర్చుని ఏమిటండి అంటే, రాముడు మించిన దేవుడు ఉన్నాడా ఎవడో ఇంతకాలం ఏదో అనుకున్నాను నేను అన్న. ఆకర్షణ, రాముడు అంటే ఆకర్షణ. ఎందుకని శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం. లలితాదేవి యొక్క అంశ రామచంద్రమూర్తి, శ్యామలాదేవి యొక్క అంశ కృష్ణ పరమాత్మ. అందుకే వాళ్ళిద్దరూ దేవుళ్ళలో చాలా అందంగా ఉంటారు. అది స్త్రీ స్వరూపం. అందం స్త్రీ స్వరూపం. పురుషుడికి ఏముంటుంది అందం? అందం అంటే స్త్రీ. అందుకని స్త్రీల అంశతో పుట్టారు వాళ్ళు. లలితాదేవి యొక్క అవతారంగా రాముడు పుట్టాడు ధర్మరక్షణ కోసం. శ్యామలాదేవి యొక్క అవతారంగా శ్రీకృష్ణ స్వామి పుట్టాడు. ఆ విషయాన్ని శ్యామలా దండకంలో కాళిదాసు చెబుతాడు. గీత విద్యాను యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేత సావేద సా స్తూయసే. భగవద్గీతని అంత తొందరగా అర్జునుడికి 2-3 గంటలు కూడా సమయం లేని పరిస్థితుల్లో 700 శ్లోకాల భగవద్గీతని అంత వేగంగా చెప్పగలిగాడు అంటే మాతంగీదేవి అనుగ్రహం. శీఘ్ర ఫలమిస్తుంది మాతంగీదేవి ఉపాసన. ఇప్పటికే అది ప్రత్యక్ష సాక్ష్యం. మాతంగీదేవి శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి స్వరూపమే శ్రీకృష్ణుడు. అందుకని నీలమేఘ శ్యాముడు అంటారు. అందులో స్పష్టంగా శ్యామలా దండకంలో కాళిదాసు చెబుతాడు. గీత విద్యానుయోగ అతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే. అంత వేగంగా, అంత సులభంగా, అంత హాయిగా గీతని అర్జునుడికి చెప్పగలిగాడు అంటే కృష్ణుడు నీ అనుగ్రహం పొందాడమ్మా. అటువంటి కృష్ణుడి చేత అర్చింపబడిన ఓ శ్యామలాదేవి నీకు నమస్కారం అన్నాడు కాళిదాసు. శ్యామలా దండకం. గీత విద్యానుయోగ అతి తృష్ణేన కృష్ణేన సంపూజ్య. అవకాశంగా మాట్లాడడం చెప్పడం వేరు. తొందరగా చెప్పాలి. ఎందుకంటే సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్చుత. 2 సైన్యాలు వచ్చే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ యుద్ధం జరగబోతుంటే ఈయనేమో నేను చేయను అంటాడు. ఆ 7 పేదో 4 రోజుల క్రితం ఏడిస్తే వేరే విషయం. ఘంటసాలను పిలిపించి లోకాలన్నీ పడించేవాడు ఒక సావకాశంగా. యుద్ధానికి వచ్చేసి మొత్తం 2 సైన్యాల మధ్యలో ఉన్నాక బావానే ఇంటికి వెళ్ళిపోతా అంటే ఈ ఉత్తరుడికి ఈయనకి తేడా ఏముంది నిజానికి. ఆయన భయం వల్ల అన్నాడు, ఈయన బాధ వల్ల అన్నాడు. ఏదైనా ఒకటే ఎగ్గొడ్డానికి. ఆ ఉత్తరుడు ఇదివరకు నేను చేయనండి బాబు, కౌరవ సైన్యం చూసి నాకు భయం అవుతుందంటే అర్జునుల వారు పవన రూపంలో ఉండి పెద్ద ధైర్యాన్ని ఉపదేశించారు. అక్కడ నీకెందుకు, నువ్వు సారథిగా ఉండి నేను రథికుడుగా ఉంటా అన్నాడు. అటువంటి అర్జునుడు ఇక్కడే కొట్టాడు. అంటే జీవితంలో ఉత్తరుడికి అర్జునుడికి తేడా ఏం లేదు, సందర్భం తేడా అంతే. ఆయన భయపడ్డాడు, ఈయన బాధపడ్డాడు. ఏదైతే ఏమండి పని ఎగ్గొట్టడానికి బాధ కూడా భయమే. బాధ వల్ల ఎగ్గొట్టినా భయం వల్ల ఎగ్గొట్టినా ఎగ్గొట్టమే కదా. అందుకని అప్పటికప్పుడు తొందరగా ఆయన చెప్పగలిగేటువంటి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం. అందుకని శ్రీకృష్ణ శ్యామలా స్వయం అన్నారు దేవి అర్ణవతంత్రం. శ్రీరాము లలితాదేవి అని. అందుకని చాలా అందంగా ఉంటాడు.
దృష్టి లగ్నం కావాలంటే దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. అలా చూస్తే అప్పుడు ఆ ఫలితం అంతా మీరు ఆ మనస్సులో అనుభవానికి వచ్చేస్తుంది. ఇక తర్వాత జీవితంలో ఏం జరుగుతాయంటే ఖచ్చితంగా శుభాలే జరుగుతాయి. భగవంతుడు ఉన్న చోటకి అశుభం ఎప్పుడూ రాదు. అది ఖచ్చితంగా ఋషులు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకం మనకి. భగవంతుడు ఎవరి మనస్సులో ఉన్నాడో వాళ్ళ దగ్గరికి అశుభం రానే రాదు.